పెట్టమంటే అన్ని విధాలా నీకోసం సార్ ఉన్నారని చెప్పిన తర్వాత టాప్ 5 పెట్టమంటే ఇక్కడ నేను ఒకటి గమనించాం. ఈ పర్టికులర్ వీక్లో 4 టాప్ 5 పెడితే యూత్ ఎవరైతే వచ్చారో వాళ్ళు బయట ఉన్న సిచ్యువేషన్ తగ్గట్టు హింట్ ఇవ్వాలని పెట్టారు. పెద్దవాళ్ళు ఎవరైతే చెప్పారో ఆ పెద్దవాళ్ళకి ట్రైన్ చేసి నీట్గా పంపించడంలో ఫెయిల్ అయిపోయారు వాళ్ళ ఫ్యామిలీస్ అనిపిస్తుంది. వాళ్ళు పాపం వాళ్ళ కుటుంబంలో వాళ్ళ బంధాలు బాంధవ్యాలు వాళ్ళ ఫ్యామిలీస్తో వాళ్ళ కంటెస్టెంట్స్ ఎవరైతే క్లోజ్గా ఉన్నారో వాళ్ళ పేర్లు పెట్టేశారు. అది పెట్టడం వల్ల వాళ్ళ గేమ్ స్పాయిల్ అయిపోతాయి. వాళ్ళకి కొంచెం హింట్స్ ఇచ్చినట్టుగా ఉండాలి కదా, వాళ్ళు మిస్లీడ్ చేసి పెట్టేశారు. మెయిన్గా పెట్టిన ఆ యూత్ ఎవరైతే వచ్చారో వాళ్ళు మాత్రం పర్ఫెక్ట్గా బయట ఉన్నదే పెట్టేశారు. మిగతా ఇద్దరు మాత్రం బాండింగ్స్ రిలేటెడ్ పెట్టేశారు. ఇంకేం చేయలేము. ఈవిడేం పెట్టారంటే భరణి గారు ఫస్ట్ మనవరాలు తనుజ. ఇక్కడ ప్రేమ అర్థమైపోతుంది, మనవరాలు తనుజ. ఇక్కడ ఏమీ లేదు మామ, బాండింగ్లో క్లియర్గా హౌస్లో ఉండే వాళ్ళకి భరణి గారితో ఈవిడ కొంచెం హార్ష్గా మాట్లాడినట్టు కనపడుతుంది, కానీ ప్రేమగా చూసుకున్నది అయితే దివ్య గారే. హార్ష్గా మాట్లాడినట్టు కనిపిస్తుంది. ఈవిడతో కొంచెం ఈ పదం వాడచ్చలేదు, రాక్షస ప్రేమ అంటారు చూసారా, అలా అనమాట. హార్ష్గా ఉంటుంది కాబట్టి కానీ ప్రేమగా అయితే చూసుకున్నారు. ఇది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నచ్చకపోవడం నేనేం చేయలేను. ఒకవేళ ఈవిడికి ఓటింగ్ ఉండుంటే మేబీ నచ్చుండేదేమో, మేబీ. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కూడా వాళ్ళ కంటెస్టెంట్ ఓట్లు ఉన్న వాళ్ళతో ఉండాలని కోరుకుంటారు. అది అది నేనైనా కూడా మా వైఫ్ అదే కోరుకుంటుంది. కానీ తను దివ్య గారి బ్యాడ్ లక్. ఎందుకంటే ఆవిడ ప్రేమగా చూస్తున్నప్పటికీ ఈవిడ కొంచెం హార్ష్గానే బిహేవ్ చేస్తున్నారు భరణి గారితో, రూడ్గా మాట్లాడడం. ఇది ఆవిడ ప్రేమలో భాగమే అది. బట్ స్టిల్ ఇంట్లో వాళ్ళకి హట్టింగ్గా ఉండడంలో తప్పేలేదు అది అనిపిస్తుంది. ఈవిడ మారుతారని అనుకుంటున్నాను. ఈరోజు చూద్దాం. ఇచ్చిన తర్వాత సుమన్ శెట్టి, ఇమాన్యుల్, సంజన క్లియర్గా వాళ్ళతో ఎవరు క్లోజ్ ఉంటారో వాళ్ళందరూ పేర్లు పెట్టేసింది ఆవిడ, పెద్దవాడు అంతే పెద్దమ్మ. నెక్స్ట్ నాగబాబు గారు ఆల్మోస్ట్ నావి కూడా వేశారన్నారు. ఇంకంతే. వాళ్ళ అమ్మగారు అలా తగులు లేకుండా హ్యాపీగా ఉండు అన్న తర్వాత భరణి గారు అన్సేఫ్ అన్నారు. నాగబాబు గారు భరణి ఫ్యామిలీ వీక్స్లో ఒక పేరెంట్ మాట్లాడిన వాటిలో బెస్ట్ మాటలు మాట్లాడారు కళ్యాణ్ వాళ్ళ నాన్నగారు. స్లోగా నీట్గా చెప్తాను, ప్రతి మాట అద్భుతం అనిపించిందండి. వాళ్ళ నాన్నగారు ఏదైతే చెప్పారో ఆ మాటల్లో కొన్ని కళ్యాణ్ ఆల్రెడీ హౌస్లో ఆల్రెడీ కంటిన్యూగా అదే విధంగా నడుచుకుంటున్నాడు. కొన్నిట్లో అన్నీ అని చెప్పలేను, కొన్ని అదే విధంగా చేస్తున్నాడు. నిజాయితీగా ఉన్నాడు, జెన్యూన్గా ఉన్నాడు. దాంతోపాటుగా అవతల వాళ్ళని ఏదో తొక్కేసి పైకి రావాలని ఉండలేదు. ఇవి కొన్ని చేస్తున్నాడు కళ్యాణ్. నిజంగా సూపర్ అనిపించిందండి వాళ్ళ నాన్నగారు. ఎంత బాగా మాట్లాడారు స్వామి. వన్ ఆఫ్ ద బెస్ట్ కాదు, వన్ అండ్ ఓన్లీ బెస్ట్ అనొచ్చా, అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే టాప్ అనమాట. ఇంకా బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఒక ఫ్యామిలీ మెంబర్ వచ్చి హౌస్లో ఉండే వాళ్ళకి సలహాలు ఇచ్చిన దాంట్లో బెస్ట్ మాటలు. అది మనకు కూడా వర్తిస్తే మనకు కూడా పనిచేస్తాయి అన్నట్టుగా మాట్లాడారు. వచ్చారండి. వచ్చిరాగానే నాకు సార్ ఇక్కడ భలే అనిపించింది. నాకు ఒక తండ్రికి ఏమైనా కావాలి, లక్ష్మణ్ రావు పడాలా అని ఇంటి పేరు కూడా చెప్పించగలిగారు హౌస్లో స్టేజ్ మీద. అండ్ వాళ్ళ తమ్ముడు అన్న బాలు వచ్చారు. వచ్చిన తర్వాత రాగానే వాళ్ళిద్దరూ నాకు సార్ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. అది కూడా నాకు బాగా అనిపించింది. నాకు సార్ లక్ష్మణ్ గారు మీరే యంగర్గా ఉన్నారన్న అదే అనిపిస్తున్నారు. నాకు సార్ హాస్టల్కి రాలేదు కానీ ఇక్కడికి వచ్చారయ్యా. ఈ మాటలో చాలా అర్థం ఉంది. నువ్వు ఏదో ఏడ్చి చెప్పావు, హాస్టల్కి రాలేదు అది అని. అలాంటిది ఇక్కడికి వచ్చాడు అనే మాటలోనే ఇక్కడికి నువ్వే తెప్పించావు అనే మాట ఉంటుంది దాంట్లో ఇన్బిల్ట్. అది ఇంకా ఎలివేషన్, అంటే ఇంకా హ్యాపీయెస్ట్ థింగ్. అది ఎలివేషన్ అని మాట్లాడకూడదు కానీ హ్యాపీయెస్ట్ థింగ్. కళ్యాణ్కి హ్యాపీగా ఉన్నాడు. నెక్స్ట్ జరిగి ఈరోజు కళ్యాణ్ నేను గట్టిగానే పొగుడుతాను. ఎందుకంటే కళ్యాణ్ ఎపిసోడ్లో వాళ్ళ నాన్నగారు మాట్లాడిన మాటలు, కళ్యాణ్ రిసీవ్ చేసుకునే విధానం, ఫుటేజ్ ఎక్కువ వచ్చింది కళ్యాణ్కి కాబట్టి కళ్యాణ్దే ఎక్కువ ఉంటుంది, తప్పదు. తర్వాత వచ్చేసరికి నానా డాడీ బాగున్నావు అనేసి వాళ్ళ నాన్న డాడీ అని పిలుస్తున్నాడు కళ్యాణ్ని. బాగున్నా, అంతా ఓకే, కన్స్ట్రక్షన్ ఓకేనా, ఇక్కడ ఏది ప్రేమ లేనట్టుగానే మాట్లాడుతున్న కళ్యాణ్ ప్రేమే అలాంటిది అన్నట్టు వాళ్ళ నాన్న కూడా ఇండైరెక్ట్ చెప్పారు. ఎందుకంటే అతిగా ప్రేమ చూపించే అంత ర్యాపో లేదు, బట్ ఆ ప్రేమ ఉంటుంది ఇన్బిల్ట్. ఇప్పుడు నేను కూడా మా నాన్న ప్రతిసారి ఏంది నువ్వు అనేసి అంటాం, ఇసుక్కుంటానే ఉంటాం. నార్మల్గా మాట్లాడేటప్పుడు ప్రతిసారి నాన్న ప్రతిసారి ఇదేం, ఆ ప్రేమ ఆ ర్యాపో ఉంటుంది. అలాగే నాకు ఏంటయ్యా వరుసలు పెట్టి పిలిస్తే బాగుండని అనుకున్నా, ఒక టైంకి వచ్చేసరికి ఆ ఎమోషనల్గా వాళ్ళ నాన్నతో ఉన్న బంధాన్ని చెప్పడం సూపర్ అనిపించింది. మోస్ట్ ప్యారలల్గా భలే జరిగిందండి. అసలు అప్ అండ్ డౌన్స్ లేకుండా భలే జరిగింది ఈ ఎపిసోడ్లో, ఈ పర్టికులర్ సీన్స్ మాత్రం. తర్వాత కళ్యాణ్ బాగున్న తర్వాత వాళ్ళ నాన్న ఏడవడం స్టార్ట్ చేస్తారు. ప్యూర్ ఎమోషన్ అయ్యారు, భలే ఎమోషన్ అయ్యారు. తనుజ ఇక్కడ భలే నచ్చిందండి. ప్రతిసారి కళ్యాణ్ని పొగిడిన ప్రతిసారి, కళ్యాణ్కి హ్యాపీ మూమెంట్ వచ్చిన ప్రతిసారి క్లాప్స్ హార్ట్ఫుల్గా కొడుతుంది. అందరూ కొడుతున్నారు, ఈవిడికి ఇంకా హార్ట్ఫుల్గా కనిపించింది. దీంతో పాటుగా డెమాండ్ కూడా భలే హార్ట్ఫుల్గా కనిపించింది. మిగతా వాళ్ళు కూడా కొడుతున్నారు. నాకు వీళ్ళిద్దరి మీద కనబడింది. ఎందుకంటే వీళ్ళిద్దరికి పడట్లేదేమో, తనుజకి ఆవిడ రైవల్రీ అనుకుంటుందేమో, తనుజ కళ్యాణ్కి గెలిపించుకొని ఈవిడ గెలవాలని అనుకుంటున్నారేమో, అంత ఇదేం లేదేమో అనుకుంటాం కదా. ప్యూర్గా నిజంగా జెన్యూన్గా కొట్టింది. అండ్ డెమాన్ కూడా ఇష్టం లేదనుకుంటే డెమాన్ కూడా హ్యాపీగా కొట్టాడు హార్ట్ఫుల్గా క్లాప్స్. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు సార్. ఫస్ట్ టైం ఏదో మామూలు గ్రామంలో నుంచి మారుమూల గ్రామంలో నుంచి బతికేవాడిని సార్, ఏదో డ్రైవర్గా ఏదో షాప్ పెట్టుకొని బతికేవాడిని సార్. నా కొడుకు ఇక్కడ దాకా తీసుకొస్తాడని కళ్ళలో కూడా అనుకోలేదు సార్ అనే మాట ఒక తండ్రి నోట్లో నుంచి పెద్ద నేషనల్ టెలివిజన్ ఛానల్లో కొన్ని కోట్ల మంది చూసే క్షణంలో ఆ తండ్రి నోటిలో నుంచి వచ్చిన మాటలు ఎదురుగా ఉండి కొడుకు వింటున్నాడంటే ఆ కొడుకు జన్మ ధన్యం.
అలాంటి మూమెంట్స్ నాకు కూడా మా నాన్న దగ్గర చాలా వచ్చినాయి. నేను ఎప్పుడైనా బయటకు వచ్చినప్పుడు నా కొడుకు ఇది అది అది అని నా ముందే పొగుడుతుంటాడు, నేను మురిసిపోతూ ఉంటాను. అలాంటి మూమెంట్ కళ్యాణ్కి వాళ్ళ నాన్న నా కొడుకు వల్లే నేను ఇక్కడ నిలబడ్డానని కొడుకు ముందే చెప్తున్నాడు. దట్ ఈజ్ కాల్డ్ ట్రూ సక్సెస్. ప్యూర్ ఇన్స్పిరేషనల్ అయ్యా. కళ్యాణ్, డెమాన్ పవన్, ఇమ్మాన్యుల్ ఇలాంటి వాళ్ళందరూ చిన్న స్థాయి నుంచి వచ్చి కలలో కూడా ఊహించలేనంత స్థాయిలో తను ఉండడం, తన ఫ్యామిలీని నిలబెట్టడం, తన ఫ్యామిలీ మెంబర్స్ని గర్వంగా ఫీల్ అయ్యేగా చేయలేం. నా కొడుకురా వీడు అని చెప్పుకునే స్థాయికి తీసుకొచ్చారంటే అక్కడ తండ్రి సక్సెస్ఫుల్ అండ్ కొడుకు సక్సెస్ఫుల్. కొడుకు ఈ స్థాయికి వచ్చినందుకు తండ్రి సక్సెస్ఫుల్, తండ్రిని ఆ స్థాయికి తీసుకొని వచ్చినందుకు కొడుకు సక్సెస్ఫుల్ అన్నట్టుగా అనిపించింది. ట్రూ ఎమోషన్స్, ప్యూర్ 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 ఇన్స్పిరేషన్. మనలాంటి చాలామందికి ఏ స్థాయిలో ఉన్నా ఎప్పుడు ఏ అదృష్టం తలుపు తట్టుద్దో తెలియదు అనే దానికి ఇది ఒక నిదర్శనం అనిపించింది. ఒక కామన్ మ్యాన్, ప్యూర్ కామన్, 5,000 ఫాలోవర్స్ ఉన్నది కళ్యాణ్ పడలకి. ఈరోజు 2 లక్షల ఫాలోవర్స్. 5,000 ఫాలోవర్స్, 5,000 కాదు మర్చిపోయాం, 100 మంది ఫాలోవర్స్. అసలు ఇన్స్టాగ్రామ్, నార్మల్ ఇన్స్టాగ్రామ్ 100 మంది ఫాలోవర్స్తో స్టార్ట్ చేశాడు కళ్యాణ్ది. మిగతా వాళ్ళందరికంటే చాలా తక్కువ ఫాలోవర్స్తో స్టార్ట్ చేసింది కళ్యాణ్ అండ్ మనీష్ ఈ సీజన్లో, మిగతా వాళ్ళందరికంటే కూడా. అలాంటి పర్సన్ ఈరోజు ఇక్కడ దాకా నిలబడి ఫ్యామిలీని నిలబెట్టి ఒక సెలబ్రిటీ లాగా అయ్యాడు అంటే ప్యూర్ ఇన్స్పిరేషన్. మనం కుళ్ళుకోకూడదు ఇలాంటి వాటిని చూసి. ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎదగడానికి మనకు కూడా అవకాశాల కోసం వస్తుంది ఏదో ఒకటని రాసుకోవాలి. తర్వాత సరికి ఏంటి ఎమోషనల్ అవుతున్నారు అనగానే ఇవన్నీ చెప్పారు. తర్వాత క్లాప్స్, అందరు హౌస్మేట్స్ అందరూ. తర్వాత సరికి వాడు పుట్టినప్పటి నుంచి వాడికి ఏదో చేతో ముద్దు పెట్టడం కానీ తెలియదు సార్. ఆ రోజు మా ఆరోగ్య సమస్యలు, ఏదో ఆరోగ్యం బాగాలేనట్టుంది వాళ్ళ నాన్నగారికి, బట్టి పక్కన పడుకోబెట్టుకోవడం కూడా జరగలేదు సార్. కానీ చేయలేదు సార్, మా ఆర్థిక పరిస్థితి వల్ల దూరం పెట్టాల్సి వచ్చింది సార్. ఈరోజు కళ్యాణ్ తండ్రి లక్ష్మణరావు అని చెప్పుకొచ్చాడు అంటే అది మాకు చాలు సార్. అంతే సార్, తండ్రిగా మాకు అంతకుమించి ఏం కావాలి సార్, తండ్రిగా పేరు తెచ్చాడు చాలు సార్. అల్ప సంతోషంతో చెప్తున్నారు ఆయన. తర్వాత కళ్యాణ్ కూడా ఏడుస్తున్నాడు ఇక్కడ. ఏ బిడ్డకైనా ఏడుపు వస్తుంది మామ. తండ్రి, అమ్మ అన్న మాటలకైనా బిడ్డకి ఏడుపు రాకపోవచ్చు, కానీ తండ్రి మనల్ని పొగుడుతుంటే, తండ్రి ఎప్పుడు తిడతానే ఉంటాడని అనిపిస్తుంది. తండ్రి మనల్ని పొగుడుతుంటే ఆ టైంలో ఎవరికైనా ఏడుపు వచ్చి తీరాల్సిందే. కళ్యాణ్ కూడా ఏడ్చాడు, పొగడతలు. తర్వాత సరికి కళ్యాణ్ అగ్ని పరీక్ష అప్పుడు కాల్ చేసి నాకు సార్ దగ్గరికి వస్తావా అని ఎగతాళిగా అన్నాను సార్. ఈరోజు చూసారు సార్, వచ్చారు, డ్రీమ్ కమ్ ట్రూ సార్. కళ్యాణ్ తమ్ముడిని వచ్చారా వాళ్ళ అన్న, కళ్యాణ్ తమ్ముడిని వచ్చాను రా అనేసి చెప్తున్నాడు. సేమ్ వాళ్ళ నాన్నకి చెప్పిన డైలాగ్, వాళ్ళ అమ్మకి చెప్పిన డైలాగ్ని. ప్యూర్ హైలైట్ అండి ఈరోజు. డెమాన్ కూడా గట్టి కొడుతున్నాడు ఆ క్లాప్స్, భలే అనిపించింది హార్ట్ఫుల్గా. తనుజ వీళ్ళిద్దరు. తర్వాత సరికి తనుజ వాళ్ళ తమ్ముడు బాలు, సార్ నువ్వేం చేస్తున్నాడు, నేను షాప్ తీసుకుంటాను సార్ అన్న. చదువుకోవాలి, షాప్ చూసుకుంటానంటే వాళ్ళ అన్న చెప్పడం, సార్ వాడే సార్ మా కుటుంబాన్ని నిలబెట్టింది నేను కాదు సార్ అని వాళ్ళ తమ్ముడు గురించి గొప్పగా చెప్పాడు. భలే అనిపించింది. చదువు మానేసి తనకి ఖర్చులు అవుతున్నా కానీ ఏది జలస్ ఫీల్ అవ్వలేదు సార్, నాతో పోటీ పెట్టుకోలేదు సార్ అని చెప్పిన మాటలు భలే ఉంది. తర్వాత సరికి టాప్ 5 పెట్టారు. జెన్యూన్గా హార్ట్ఫుల్గా ఏదైతే ఉందో అదే పెట్టేశారు. ఒక్క చేంజ్ చేశారు. ఇమాన్యుల్ని సెకండ్ పెట్టి తనుజాని సెకండ్ పెట్టకుండా ఇమాన్యుల్ని సెకండ్ పెట్టారు. ఇది మేబీ అది ప్లాన్ అవ్వచ్చు, వాళ్ళ టీం చెప్పుండొచ్చు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పుండొచ్చు, ఎవరు చెప్పారో తెలియదు. కానీ ఏమై ఉండొచ్చు అంటే, నువ్వు తనుజాది అంతకుముందు ఏదో గ్రాఫ్ ఉంది 1 పొజిషన్లో నువ్వే పెట్టావు, కానీ 1 పొజిషన్లో కాదు, ఆవిడదేం పెద్ద విషయం కాదు అని కొంచెం భయం లేకుండా, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, ఆవిడ పొజిషన్ కొంచెం తగ్గిందని ఓవరాల్ హింట్ ఇవ్వడానికి ఏదో ట్రై చేసినట్టు అనిపిస్తుంది. లేదా మీ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి 1లో పెట్టేశారు. లేదా ఎలివేషన్ ఇవ్వకూడదు తనుజాకి అని కూడా అనుకోవచ్చు. ఏదో ప్లాన్ చేసి 1 కళ్యాణ్, 2 ఇమాన్యుల్, 3 తనుజ, 4 రీతు అండ్ డెమాన్ పర్ఫెక్ట్గా బెటర్. అంటే పేర్లు వీళ్ళు టాప్ 5కి వెళ్ళే వస్తారన్నట్టుగా మనకు అనిపిస్తుంది కదా, అదే బెటర్. ఈ హౌస్లో షెక్ అవుతారు అంటే డెమాన్కి ఇచ్చారు. డెమాన్ కూడా ఫుల్ నవ్వుకున్నాడు. కిక్ ఇచ్చేసరికి మా అన్నయ్య అని చెప్పారు, అయిపోయింది. కళ్యాణ్ ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ పర్సన్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. ఏం మాట్లాడు మీ నాయన తనే అంటే, ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ పర్సన్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. మా నాన్న సార్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా నిలబడ్డాడు సార్. ఎంతమంది బ్యాక్ స్టాప్ చేసినా నిలబడ్డాడు సార్. ఆయన చాలా స్ట్రాంగ్ సార్. మా నాన్న నా జీవితంలో నా జీవితంలో హీరో సార్ అని చెప్పిన తర్వాత ఇప్పుడు అండి వాళ్ళ నాన్నగారు చెప్పిన మాటలు జీవితంలో చూసే వాళ్ళకు కూడా ఉపయోగపడతాయండి. అది మనకు కొన్ని తెలుసు. స్టిల్ నువ్వు ఏ స్థాయిలో ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఏదో గెలవాలి, ఏదో సాధించాలని కదా, మనసులు గెలువు, నిజాయితీ గుండు అన్నీ వస్తాయని ఇండైరెక్ట్గా చెప్పాడండి. నిజంగా సక్సెస్ ఫామ్లో అదే. నువ్వు ఆనెస్ట్గా ఉంటే నువ్వు గెలుస్తావు, లేట్ అవ్వచ్చు. అదే ఆయన చెప్పాడు. ఈ హౌస్లో కూడా కావాల్సిందే నీతి నిజాయితీగా మంచిగా ఆడు, నిన్ను జనాలు గెలిపిస్తారని ఆయన ఇండైరెక్ట్గా చెప్పాడు. ఈవెన్ కళ్యాణ్ కూడా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అదే చేస్తున్నాడు. అల్లాడిచి ఆకులు మేపి కళ్యాణ్ నిరగదీసి అన్ని టాస్కులు గెలిచేసి చాలా హైలైట్ అని అంటలా. సిచ్యువేషన్ వచ్చినప్పుడు నిజాయితీగా నీతిగా గెలుస్తున్నాడు, నీతిగా నిజాయితీగా మాట్లాడుతున్నాడు, టీం ప్లేయర్గా నిలబడిపోతున్నాడు, టీం తీసేసిన టీం ప్లేయర్గా టీం కోసం ఆడుతున్నాడు. టీం ప్లేయర్ మోసం చేసి నేను కంటెండర్గా తీసేసినా కూడా ఆ టీంకి కట్టుబడి ఉన్నాడు. నాకు సార్ కూడా అదే పొగిడారు. తర్వాత సరిగ్గా వాళ్ళ నాన్న చెప్పిన మాటలు ఒకసారి చెప్తాను. దాని మీద ఒక రీల్ కూడా చేశాను ఈరోజు, నాకు భలే అనిపించింది. ఒక మాట చెప్తాను సార్ అని చెప్పి, నాన్న ఏమన్నా తెలుసా, ఎప్పుడు కూడా నీ నుంచి 10 మంది బ్రతకాలి, కానీ 10 మంది నుంచి నువ్వు బతకూడదు.
నీ వల్ల 10 మంది బతకాలి, ఆ స్థాయిలో ఉండాలన్నట్టు చెప్పారు. కన్నీళ్ళు చాలా విలువైనవి, రానివ్వద్దు. అవి ఎందుకంటే మన తనుజ కోసం ఏడ్చాడు, ఇవన్నీ ఉండదు చూసా. కప్పు శాశ్వతం కాదు, గొప్ప మాటలు. నీతి శాశ్వతం. 10 మందిలో మంచోడు అనిపించుకుంటే చాలు, మనసు గెలుచుకుంటే చాలు. డబ్బు వస్తుంది పోతుంది, ఎద్దు బాగుంటే అద్దె ఎప్పుడైనా వస్తుంది. ఎద్దు బాగుంటే, ఎద్దు హ్యాపీగా ఉంటే, హెల్తీగా ఉంటే దాన్ని పంపించినా కూడా సాగుకి మనకి డబ్బులు తెచ్చిస్తాయి. అలాగే నువ్వు బాగుంటే, నువ్వు మంచి పేరు తెచ్చుకుంటే అయ్యే డబ్బులు వస్తాయి అన్నారు. తర్వాత సరికి పేరు తెచ్చుకుంటే చాలు, జెన్యూన్గా ఆడు, నీ దానికోసం వేరే వాళ్ళని మోసం చేయొద్దనే మాట అరాచకం. వేరే వాళ్ళని మాత్రం అనేసి అంటారు, అదే మోసం చేయొద్దనే ఉద్దేశం. నీ ఆట నువ్వు ఆడు, నువ్వు నీతిగా ఉంటే ఉన్నావో లేదో జనాలు నిర్ణయిస్తారు. నువ్వు నీట్గా ఆడు, నువ్వు నీతిగా ఉన్నావో లేదో జనాలు నిర్ణయిస్తారు. నీతిగా ఉంటే గెలుస్తావు. డబ్బు ముఖ్యం కాదు, కప్పు ముఖ్యం కాదు, హానెస్ట్గా ఉండని చెప్పిన మాట హైలైట్ అండి బాబు. ఏ కంటెస్టెంట్కైనా వాళ్ళ నాన్న ఎట్టయినా గెలిపించుకొని రా, ఎలాగైనా కప్పు కొట్టని చెప్తారు. కానీ ఈయన మంచి మాటలు నేర్పించారు, మంచి మాటలు చెప్పి అలాగే ఉండని చెప్పారు. సూపర్ అండి బాబు, సూపర్. అందరూ క్లాప్స్ కొట్టారు. రీతు కూడా సూపర్ అండి అన్నారు. రీతు అందరూ ఆనందం క్లాప్స్ కూడా, అంత మంచి మాటలు చెప్పారు. ఈవెన్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత కూడా ఖచ్చితంగా వాళ్ళ నాన్నగారి గురించి అందరూ మాట్లాడుకుంటారు. చూడండి, అక్కడ హౌస్లో ఉండేవాళ్ళు ఏమన్నా మాట్లాడారా మీ నాన్నని. ప్యూర్ పాజిటివ్ ఎపిసోడ్ అండి. వాళ్ళ నాన్న చెప్పింది నేను తమ్మునేలో పెట్టినట్టుగా, కప్పు కాదరా మనకు ముఖ్యం, నీతి నిజాయితీ అని చెప్పి ఇండైరెక్ట్గా కప్పుకి ఇంకొంచెం దగ్గర చేశాడు అనిపించిందండి కళ్యాణి. నేను అన్నానని ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటే నాకేం అవసరం లేదు, ఏం ప్రాబ్లం లేదు. 100% ఈ ఎపిసోడ్ కళ్యాణ్కి మోస్ట్ పాజిటివ్ ఎపిసోడ్. ఎందుకంటే తను చెప్పాడు, కప్పు అవసరం లేదు, డబ్బులు అవసరం లేదు, నీతి నిజాయితీగా ఉండమని చెబుతూనే కప్పు అవసరం లేదు, కప్పు రాకపోయినా పర్లేదని చెప్తున్నానే ఆ కప్పు కొంచెం దగ్గర చేసి పుష్ చేసి పంపించారనిపించింది ఆయన చెప్పిన మాటల వల్ల, ఆ బూస్ట్ వల్ల. అని చూసే జనాల్లో కూడా ఎంత పాజిటివిటీరా, ఎంత పాజిటివ్ పర్సనాలిటీరా, ఎంత ఇదిరా, చిన్న స్థాయి నుంచి వచ్చాడు రైతు అనేది ఇంకొకసారి ఎలివేట్ అయింది అన్న ఫీలింగ్ వచ్చింది. మోస్ట్ పాజిటివ్ ఎపిసోడ్. మీకు అనిపించిందో లేదో మీరే కామెంట్ చేయాలి. తర్వాత సరికి నాకు సార్ కళ్యాణ్ నీ మ్యారేజ్కి మ్యాచ్లు ఏమైనా చూస్తున్నా కళ్యాణ్ మ్యారేజ్ కంటే, అదే లేదు సార్ పిల్లాడు సార్. నాకు సార్ నాన్న జీవితంలో వాడు మాకు ఉంటాడు అనుకోలేదు సార్, ఇక్కడికి వస్తాడు అది ఇది ఆడతాడని అనుకోలేదు సార్, బట్ వచ్చాడు సార్, హ్యాపీ సార్. రీతు ఈయన పోయేటప్పుడు రీతు గారు మీరు కూడా బాగా ఆడుతున్నారని వాళ్ళ నాన్నగారు చెప్పేసరికి ఫుల్లీ హ్యాపీ రీతు. ఇది అయిపోయింది. నాకు సార్ కళ్యాణ్ నిన్ను చూసి గర్వపడే తండ్రి అనేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత భరణి దివ్య ఏడుస్తున్నారు. దివ్య గారు ఏడుస్తుంటే భరణి వెళ్ళి ఎందుకు ఏడుస్తున్నావు, అది కాదు మీ ఫ్యామిలీ కూడా నన్ను అర్థం చేసుకోవాలనే బాధ ఆవిడ చూస్తే నాకు పాపం అనిపించింది. ఆవిడ ప్రేమ చూపిస్తున్నారు, ఆయన హెల్త్ బాగాలేకపోతే చూస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీ కూడా గుర్తించట్లేదు. వాళ్ళ ఫ్యామిలీ కూడా గుర్తించకపోగా వచ్చినప్పుడు తనుజ గారితో క్లోజ్గా ఉండడం, ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ అమ్మగారు అన్న మాటలు అంటే ఖచ్చితంగా అమ్మాయి ఏజ్ ఖచ్చితంగా బాధపడుతుంది. అమ్మాయి మిస్టేక్స్ ఉన్నాయి, అమ్మాయి అతి ప్రేమ చూపించడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. బట్ స్టిల్ ఆ ప్రేమ అయితే చూపిస్తుంది, జెన్యూన్గానే ఉంటుంది కప్పించి. ఆయనకి ఏం నష్టం చేయాలని ఆవిడ చూడట్లేదు, ఇంటెన్షనల్గా చూడట్లేదు. దట్ ఈస్ ఫర్ షూర్ అని భరణి గారు గుర్తించారు. నేను అంటున్నాను నా ఫ్యామిలీ మా అమ్మకి అనిపిస్తుంది కదా, ఏదన్నా హర్షగానే ఉంటే అనిపిస్తుంది కానీ ఆయన నచ్చ చెప్పిన విధానం చాలా బాగుంది. ఇక్కడ దివ్య బాధపడడం నాకు పాపం అనిపించింది. తర్వాత సరికి Shopping at ₹2,000 and SIP